మనీ మేక్స్ మనీ వినడానికి బాగానే ఉంది. డబ్బు పెడితే మరింత డబ్బు వస్తుంది. ఇదే ప్రచారం చేసిన ఓ 20 కోట్ల రూపాయల మేరకు యువతను ముంచేశాడు. కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు కర్ణాటకలోని ఇతని బాధితులు 2000 మంది బాధితులున్నారని తెలుస్తోంది. వాట్సాప్ గ్రూప్, యూట్యూబ్ వీడియోలు చూపిస్తూ తన ముఖం కూడా చూపించకుండా యువకుడు సాగించిన దందా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కర్నూలు జిల్లా నూనెపల్లికి చెందిన వెంకటకృష్ణ సుమారు 2000 మందిని మోసం చేశాడు. ఈ సంవత్సరం జూన్ 5న ఎంఎంఎం పేరిట వాట్సాప్ గ్రూప్ ప్రారంభించిన వెంకటకృష్ణ తాను చెప్పిన ఖాతాలో డబ్బులు వేస్తే అధిక మొత్తంలో తిరిగి చెల్లిస్తానని ప్రచారం చేశాడు. గ్రూప్లో మాత్రమే సభ్యులతో మాట్లాడేవాడు. అతన్ని చూడాలని కొందరు అడిగితే తాను బయటపడితే ఐటీ సమస్యలు వస్తామని నమ్మకంగా చెప్పేవాడు. అతని మాటలు నమ్మి ఎంతో మంది డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో వేశారు. తామంతా మోసపోయామని తెలిసినా ఎవరూ ఈ కేసుకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. 2 రోజుల క్రితం ఓ బాధితుడు వెంకటకృష్ణ దొరికాడని, నంద్యాల 3 టౌన్ పిఎస్లో ఉన్నాడని తమ గ్రూప్లో మెసేజ్ పెట్టడంతో దాదాపు 30 మంది బాధితులు పరుగున పోలీసుల వద్దకు వచ్చారు. వారి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు ఎక్కడ మోసపోయారో అక్కడే కేసు పెట్టాలని సలహా ఇచ్చి వారిని పంపించేశారు. వెంకటకృష్ణ ఆచూకీ కోసం తాము కూడా ప్రయత్నిస్తామని అన్నారు.